అశోక్ నగర్లో మాఫియా ఉందా లేదా? ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. రీసెంట్ డేస్లో ఈ అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్ దందా, అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్ అందరూ కూడా ఒక మాఫియా, పేద విద్యార్థుల రక్తం పీల్చడానికే మొత్తం అశోక్ నగర్ అంతా ఉంది, ఇలాంటి కామెంట్స్ అనేవి కొంతమంది చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా ఈ మాఫియా ఉంది, వాళ్ళు మాఫియా ఉన్నారు, వీళ్ళు మాఫియా ఉన్నారు అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ప్రతి స్టూడెంట్కి. ఇక్కడ అందరూ జెన్యున్గా ఉన్నారు, అందరూ మంచి కోచింగ్ సెంటర్సే అని నేను కమెంట్ పాస్ చేయట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ మాఫియా అని కూడా నేను అనట్లేదు. ఓకే, ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, ఎవరు మాఫియా అంటే మందలుగా క్లాసులో కూర్చోబెట్టి కుర్చీలు దొరకక పిల్లలకి క్లాసులు వినలేని పరిస్థితి ఉంటుందో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాఫియానే. అండ్ తర్వాత ఫ్యాకల్టీస్ ఉండరు, ఒకరిద్దరు ఫ్యాకల్టీస్ మొత్తం క్లాసులు చెప్పాలనుకుంటారు. ఎస్, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాఫియానే. అండ్ మోటివేషన్ మాత్రమే ఇస్తారు, కోచింగ్ ఇవ్వరు. ఓన్లీ మోటివేషన్ మాత్రమే ఉంటుంది. ఎక్కడ? యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో. అండ్ మోటివేషన్ కోసం కోచింగ్ జాయిన్ చేయించుకోవడానికి పేద మధ్య తరగతి విద్యార్థులు ఇన్ఫ్లుయెన్స్ చేసి, మోటివేషన్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి కోచింగ్ జాయిన్ చేయించుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా మాఫియానే. అండ్ తర్వాత వచ్చేసి జనరల్గా అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా నెలకు ఒక బ్యాచ్, 2 నెలలకు ఒక బ్యాచ్, 3 నెలలకు ఒక బ్యాచ్ అనేది, అంటే నెల బ్యాచెస్ అనేవి రన్ చేస్తారు. ఇది ఒక ప్రక్రియ. ఆ నెలకు బ్యాచ్ రన్ అయినాక వాళ్ళు ఒక క్లాస్ ఫిల్ అయిన తర్వాత అందరినీ కూడా వాళ్ళ క్లాసులు చెప్పించి ఫాస్ట్ ఫార్వర్డ్గానో లేకపోతే సపోర్ట్గానో లేకపోతే ఎక్స్ట్రా బ్యాకప్ క్లాస్ ఇచ్చి అందరినీ ఒక క్లాస్లో మెర్జ్ చేయడం అనేది చాలా సహజమైన విషయం. దీన్ని మనం తప్పుపడడానికి లేదు. కానీ మొత్తం కలిపి ఒకటే బ్యాచ్ చేయడం అంటే, ఇలాంటి కోచింగ్ సెంటర్ అని ఉంటే అది మాఫియానే. అండ్ తర్వాత సిలబస్ ఆన్ టైంకి కంప్లీట్ చేయకుండా తూతూ మంత్రంగా మోటివేషన్లు ఇస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ కొన్ని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కేవలం పబ్లిక్లో కనపడాలి, పబ్లిక్ని మోటివేట్ చేయాలి, కొత్త అడ్మిషన్లు మాత్రమే కావాలి, ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళతో మాకు సంబంధం లేదు, ఇలాంటి వాళ్ళు మాఫియానే. అండ్ తర్వాత డబ్బులు కడితే ఇక అంతే. డబ్బులు కట్టాక మీరు చచ్చి గీ పెట్టుకున్నా కానీ 5 పైసలు ఇయ్యరు, అడిగితే మీ మీద యాక్షన్ తీసుకుంటారు, మామూలు యాక్షన్ కాదు. ఓకే, ఇలాంటి వాళ్ళు మాఫియానే. అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్లు జరగవు, పెడతామంటారు, ప్రామిస్ చేస్తారు, టెస్ట్ సిరీస్లు చేస్తామంటారు, కానీ టెస్ట్ సిరీస్లు జరగవు. ఆ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడానికి టీం ఉండదు, ఆ ప్రాసెసే ఉండదు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాఫియానే. అండ్ తర్వాత సిలబస్ తెలుసుకోకుండా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి వీళ్ళు చెప్పిందే వేదం అవుతుంది. సో అందుకని సిలబస్ ఖచ్చితంగా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వాలి. అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ వచ్చిన వాళ్ళని డప్పులతో దండలేసి శాలువాలు కప్పి వాళ్ళు స్టూడెంట్స్ కాకపోయినా స్టూడెంట్స్ అనేలాగా అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు మాఫియానే. ఇక్కడ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ సరిగ్గా పనిచేయట్లేదు, అందరు ఇన్స్టిట్యూట్స్ ఇలాగే ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ ఆ అందరు ఇన్స్టిట్యూట్లో కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉంటారు. మన పని ఏంటి అంటే, మంచి ఇన్స్టిట్యూట్ ఏంది 1కి 10 సార్లు తెలుసుకొని జాయిన్ అవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు తీసుకొచ్చే డబ్బులు. అంతేగాని అక్కడ మనం ఏదో మీ ర్యాంకర్స్ని చూసాము, అక్కడ లేకపోతే మనము మోటివేషన్ చేసేసారు, లేకపోతే ఇంకొకటి ఏదో ఎవరినో చూసేసాము అని చెప్పి జాయిన్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. అండ్ దెర్ ఆర్ పీపుల్ ఇన్ హైదరాబాద్ దోస్ హు ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ద స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద రియాలిటీ. కానీ ఈ 1, 2, 3, 4 లేకపోతే కొంతమంది ఏదైతే కలుపు మొక్కలు, పచ్చని వనంలో కలుపు మొక్కలు అంటారు చూడు, అలాంటి వాళ్ళ వల్ల మొత్తం అశోక్ నగర్కే బ్యాడ్ వస్తుంది. చాలా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడతారో నాకు తెలుసు, నేను చూశాను, నా కళ్ళారా చూశాను నేను. సో చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. లైక్ శశాంక్ సార్ ఉన్నాడు. శశాంక్ సార్ వచ్చేసి మన కరెంట్ అఫైర్స్ మెటీరియల్లో కానీ ఫ్యాకల్టీస్ కానీ 1-to-1 మెంటర్షిప్ కానీ ఇక్కడి నుంచి మన మెటీరియల్ ఢిల్లీకి తీసుకెళ్ళగలిగాడు. ఇక్కడ బ్రాండింగ్ హైదరాబాద్ బేస్డ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ని ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగాడు మన మెటీరియల్ని. ఆ తర్వాత రాంబాబు సార్ మొత్తం ఢిల్లీలో చాలా ఇన్స్టిట్యూట్స్లో పెద్ద ఇన్స్టిట్యూట్స్లో పనిచేశాడు. తర్వాత హైదరాబాద్లో 10 సంవత్సరాలు అడ్వాన్స్గా ఆలోచించే మనిషి. R&D టీం కానీ
లేకపోతే వాళ్ళు క్వశ్చన్ తయారు చేసే విధానం కానీ బిడ్ బ్యాంక్ కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేయని ప్రయోగాలు లేవు. కొన్నిసార్లు ఆయన నష్టపోయాడు కానీ మ్యాక్సిమం ప్రయత్నం చేశాడు. తర్వాత విష్ణు సార్ 1-to-1 మెంటర్షిప్లో, తర్వాత తిరుమల సార్ వచ్చి పొద్దున్న ట్యూషన్స్ పెట్టడంలో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే కేపీ సార్ కూడా చాలా కష్టపడుతున్నాడు. మనం మాట్లాడాను రీసెంట్గానే గ్రూప్ 1 గురించి, వాళ్ళు అసలు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత రాతోడ్ ఐఏఎస్ ఉషా మ్యామ్ కానీ, ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే కొల్లలుగా ఉన్నారు మన అశోక్ నగర్లో కష్టపడేవాళ్ళు. అవునా? ఇక్కడ ఎవరో ఒకరిద్దరు ముగ్గురు నలుగురు ఏదో రాంగ్ వేలో వెళ్తున్నారని చెప్పి మొత్తం అశోక్ నగర్ని బ్లేమ్ చేయడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించుకోవాలి. అశోక్ నగర్ని ఓకే, అశోక్ నగర్ అందరూ మాఫీ అని అనుకుందాం. అప్పుడు ఢిల్లీలో ఏమన్నా సమాజ్ సేవ ఫ్రీగా ఏమన్నా చేస్తున్నారా? బెంగళూరులో ఏమన్నా చేస్తున్నారా? ఒకసారి ఢిల్లీ వెళ్ళి చూడండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం. నేను చాలాసార్లు వెళ్ళా, 10 సార్లు వెళ్ళా. ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.